శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమో నారాయణ. జై శ్రీనారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అసలు మన ప్రాచీన సనాతన వైదిక ధర్మ సంప్రదాయాలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలను తప్పనిసరిగా మనం పాటించవలసినటువంటి విషయాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందులో భాగంగా మొట్టమొదటగా మనందరం కూడా బాగా గుర్తుంచుకొని పాటించవలసినటువంటిది, నిత్యం అన్ని వేళల్లో స్త్రీలు పురుషులు నుదుటిన తిలకం లేదా కుంకుమ పెట్టుకొని ఉండాలి. ప్రతి ఇంటా కూడా ఒక తులసి మొక్క ఉండాలి. అంతేకాకుండా ఉదయించేటటువంటి సూర్య భగవానుడికి నమస్కరించడం నేర్వాలి. నిద్ర లేస్తూ కాలును భూమి మీద పెడుతూ భూమి తల్లికి మనం నమస్కరించి మన పాదాన్ని ఆ తల్లి హృదయం పైన మోపుతున్నందుకు గాను ముందుగానే సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనేటటువంటి ఈ శ్లోకాన్ని భూమాతకు క్షమస్వ ప్రార్థనగా మనం సమర్పణ చేసి ఆ తర్వాత మన నిత్య జీవన విధానంలోకి మనం ఉపక్రమించాలి. మొట్టమొదటిగా ఈ పుణ్య భారత భూమిలో పుట్టినందుకు గాను ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా కనీసం మనం ఆ క్రమశిక్షణను ఉల్లంఘించకుండా పాటించినట్లయితే ఈ జన్మని మనం పొందినందుకు, పుట్టినందుకు, 4 గింజలు తిని బతుకుతున్నందుకు ఒక సార్థకత ఏర్పడుతుంది. ఎలాంటి ధర్మము, ఎలాంటి క్రమశిక్షణ లేకుండా గడిపేటటువంటి జీవితం, వీధిలో ఉండేటటువంటి ఒక కుక్క, పంది లాంటి జంతువులు ఎలాంటి జీవితాన్ని గడుపుతాయో మనం కూడా అలాంటి జీవితాన్ని గడుపుతున్నట్లుగా లెక్క. మనల్ని మనం సంస్కరించుకోవాలి. మనల్ని మనం జ్ఞాన మార్గంలో పయనింప చేసేటట్లుగా మనం మన మార్గాన్ని సరిచేసుకోవాలి. దానికోసమే అలాంటి మార్గ నిర్దేశకత్వాన్ని చెయ్యడానికే ఆవిర్భవించాయి మన శాస్త్రాలన్నీ కూడా. కనుక పెద్దల ద్వారా మంచి విషయాలను తెలుసుకుంటూ వాటిని నేర్చుకుంటూ మన జన్మను సార్థకం చేసుకునేటటువంటి దిశగా మనం అడుగులేద్దాం. జై శ్రీనారాయణ.